తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. చీక్స్ పెయినింగ్. రోడ్డు మీద పంది ఎగురుతుంది. 4 సంవత్సరాలు అవుతాను ఇక్కడ అమ్మవారికి. అవునా? కాకపోతే ఆంటీ జీతం పెంచుతుంది. సమపానం గుమ్మపానం. పొలం చెట్లు బాగున్నాయి ఇక్కడ. ఏంటి దేనికి? చెట్లు కింద ఎక్కి నీ ఇష్టం, నువ్వు అలాగే పోతావు ఎప్పటి. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మళ్ళీ ఒక వీక్ ఆఫ్ అన్నమాట. సెకండ్ వ్లాగ్ ఇది మా గ్యాంగ్తో, సెకండ్ ట్రిప్. ఎక్కడికంటే వైజాగ్ కాలనీ. చూద్దాం నెక్స్ట్ ఏమేమి చేస్తాం అనేసి. అందరినీ పికప్ చేసుకొని తుక్కుగూడ వెళ్ళి లెట్స్ రాక్ ద డే. మీరు చూసినట్టయితే శరత్ చంద్ర ఇగో. తుక్కుగూడకైతే రీచ్ అయిపోయాను. కొంతమంది రెడీ అయ్యేటోళ్ళు ఉన్నారు, ఇంకా రెడీ కాలే. వాళ్ళు పికప్ చేసుకొని వైజాగ్ కొని వెళ్ళిపోదాం. హలో ట్రిప్ అంటాం, అది అంటాం, ఇది అంటాం, కానీ పొద్దుగా లేవరు, రెడీ గారు. ఏం కాదు, ఇంత టైం అవుతుంది. ఇప్పటికీ ఆడ ఉండాల్సింది, ఇంకా వీళ్ళు రెడీ కాలే. ఇట్లుంటుంది వీళ్ళతో మొత్తం. ఇప్పుడే మన బంటి దగ్గరికి వచ్చినాం. బంటిని ఇప్పుడు చూపెడితే మీకు అందరూ తెలుసు బంటి అంటే వాళ్ళు. పోయిన బ్లాగ్లో ఆల్రెడీ చూసే ఉంటారు. చూడాలి చూడండి ఎట్లా వస్తుందో బంటి. ఇయ్యాలంటే ఇంత అందంగా ఉన్నావు. స్నానం చేయడానికి అందంగా ఉంది. ఇంకోసారి స్నానం చేయడానికి అందంగా ఉంది. ఎవరికన్నా బోల్ కావాలంటే ఎప్పుడు గాయస్ చిక్కులు ఎంటికలకు బోళ్ళు, చిక్కులు ఎంటికలకు బోల్ అవుతుంది. ఖరాబ్ అయిందంటే నువ్వు గంజలో అమ్ముతావా? గంజి ఖరాబ్ అవ్వలేదు. హాయ్ ఫ్రెండ్స్. అది లాగాను అప్పుడు 3 షర్ట్స్ కొన్నా చూడు పండక్కి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఎక్కడో చూసాను అన్నావుగా. గుర్తుపట్టలేదా రాజా? బ్లాగ్ ఇస్తానవా అయ్యమ్మ? సార్ ఏంటి సార్ అది? బ్లాగ్ ఇస్తానవా అయ్యమ్మ? అందరికి మంచి పొద్దున. దాంతో పాటు ఇంకొకటి కొన్నా కదా. ఏంటి మమ్మీ ఎవడీడు? సిబిఐ ఆఫీసర్ అయిపోతుంది, నువ్వు గమనించగా. రెండు కూర్చోండి అన్న ఈ లోపు కదా. హాయ్. చూసినట్టయితే బెల్లంపల్లి డాన్ ఇక్కడ. ఆ స్మైల్కే పడిపోతారు అందరు. ఆ స్మార్ట్నెస్, ఆ షర్టు, అర్రే. పేద ప్రజల ప్రక్షాళన పోరాడుతూ నెక్స్ట్ స్టార్ట్ ఇక్కడ నుంచి. అతను ఒక అందగాడు ఉన్నాడు, బెల్లంపల్లి అందగాడు, ఆల్ ఓవర్ అందగాడు. చూడండి ఒకసారి, ఒకసారి చూడు బాయ్ ఒకసారి ఇటు. అర్రే ఆ స్మైల్కే ఇగో ఎట్లా అంటే మా కంపెనీలో మొత్తం బాయ్దే హవా ఉంటుంది. చూసుకున్నట్టయితే ఆ స్మైల్తో అందరినీ పడేస్తాడు. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. ఆయన నువ్వేం మాట్లాడుతావు? జీవన్ రెడ్డి లాంటి ఈయన అంటే పద్ధతిగా బొట్టు పెట్టి విభూతి పెట్టి వచ్చాడు. అది విభూతి కాదు, బొట్టు కాదు, పౌడర్. వెనకాల ఉన్నాడు యూటులి. ఓకే, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని. ఏం చేస్తాడో ఇలా డ్రైవర్ అసలు పైలట్ డ్రైవర్ కూడా అంటారు ఈయన పైలట్. గాల్లో పెడతాడు కారు. ఏం చేస్తాడు మరి? ఈయనైతే మంచిగా ఉన్నది బాయ్ మోడ్, కొంచెం హ్యాపీగానే ఉన్నాడు. చూద్దాం ఏం చేద్దాం అనుకుంటాను. పొలం చెట్లు బాగున్నాయి ఇక్కడ. ఏంటి దేనికి? చెట్లకి కింద
నీకే నీ ఇష్టం, నువ్వు అలాగే పోతావు కదా ఎప్పటికి. ఇక్కడ చెట్లు ఉందాక నువ్వు కానీ మా ప్రీమియర్ ఎనర్జీస్ లో మాత్రం ఇక అర్థం చేసుకోవాలి ఇక మీరే. కంప్లీట్ నువ్వు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడ్డావు దుబాయ్లో చూస్తున్నాను. బాయ్ బోల్తే ముజే సలాం కర్తే. మనం 7:20కి వచ్చాం, 1 hour పైన అయిపోయింది. తుగ్గడలోనే ఉన్నాం 1 hour. 7:30 అయితేనే ఈ టైం అయింది. మీరు 8:30 నేను ఇంకా 5కే పోదామని చెప్పిన, నువ్వే లేవాలి. ఇగో నేను అసలు పండుకొనే లే. మరి అదే కదా 4 o'clock వెళ్దామన్నా. 4 o'clock ఏదో నేను పండుకోనే పడుకోకుండా ఏదో వీడియో చూసుకుంటున్నాను. అదే సార్ పండుకొని అసలే ఫ్లాష్ మ్యాడ్. 4కి పోదామన్నా, 4కి పోదామంటే లేదు నేను పడుకోవాలి, మన నాకు వీలు కాదు అన్నాడు. ఒక్క 1 minute కూడా పడుకోలేదు తెల్లారదాకా. అడ్డం వస్తుందా దాన్ని మీకు కూడా ఇస్తాను. అది చూడదు. అక్షయ్ బాయ్ లేకుంటే అసలు మనసునే పట్టదు మాకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే ఓకే, అక్కడికి పోయినాక ఇక తెలుసుకుందాం ఏంటిది ఏమేమైతే తెలియదు. గంజులు అయితే పట్టుకోవద్దాం, గ్యాస్ అయితే లేదు, కట్టెలపై అయితే ఏమవుతుందో. మా వినీష్ అయితే ఉన్నది అన్నానికి వంటి మాస్టర్ చెఫ్ ఉన్నాం. నేను అడ్డుతా చూద్దాం. మార్రా మార్రా మార్రా. ఏయ్ బాబు లేవ్, ఏ బాబు. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. చలో ఇక్కడ చూసుకున్నట్టయితే తాటికాలు తాగుదాం, ఒకసారి తాగిపోదాం. ఓకేనా, ఎట్లుంది? చలో పట్టుకో చేయబట్టు చుక్క తీర్థం తీసుకో. సమపానం గుమ్మపానం ఆనవరా చెప్పు. అంటే అది రే రామ్ ఆ? ఇక్కడ చెట్లను కొని వాడు ఏం తాగడానికి వచ్చినావు చెప్పు. కళ్ళు కళ్ళు అయితే కానీ ఫస్ట్ ఏంటది? చదువుకుంటే చదువుకోకుండా లక్ష్మి లక్ష్మి అని లక్ష్మి అంటే తిరిగినా. ఇప్పుడు ఏమో పెళ్లి ఫిక్స్ అయింది, నువ్వేమో ఏంటి ఉన్నావు. ఎవరా లక్ష్మి ఎవరు? అబ్బా ఏ చిన్న సెకల్ ఎవరా నీలో నా బట్ట చెప్పు మంచిగా చెప్తాను ఏదో ఒక డైలాగ్ చెప్పు. అందరు అనుకోండి. ఏందన్నావు ఏంది? చలి పెడుతుందని లేస్తే కానీ ఏం చెప్పాలి ఇప్పుడు నేను చెప్తా. నవ్వుతే అది నేను చెప్పినట్టు చెప్పినట్టు చెప్తా. నువ్వు అప్పుడే తీయకు వీడియో. రెడీ ఉన్నాను రా. నాకు నవ్వొద్దా, చీక్స్ పెయినింగ్. ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఓకే మంచిర్యాలంపై ఆగు వీడియో తీయకు, జస్ట్ నేను చెప్తా. మంచిర్యాలంపై థమ్స్ అప్ స్ప్రైట్ కాదు కళ్ళు తాగుతాం అని అన్నా. మంచిర్యాలంపై థమ్స్ అప్ స్ప్రైట్ కాదు కళ్ళు తాగుతాం. ఇప్పుడు కళ్ళు తాగుతా చూడండి, నేను కళ్ళు తాగుతా. సైడ్ టేస్ట్
బయట దాగా బ్లాక్ దాగా మొత్తం బ్లూ ఏం యాక్టింగ్ చేసినావురా కౌశిక్ ఏం యాక్టింగ్ చేసినావురా కౌశిక్ చికెన్ లో అసలైన టేస్ట్ అంటే కళ్ళు ఏమైంది ఇంత మసాలా విషయాలు వేసి కళ్ళు పోసి కాబోతుంది అన్ని కలలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం వైజాగ్ కాలనీకి ఇంకా చాలా దూరం ఉన్నది వెళ్ళాలి. సరే తెస్తాడు ఇప్పుడు ఏమో ఒకటి. నీ కళ్ళు పేలిపోను చూడవే. అన్న ఎంత కూరగాయలు ఎంత అన్న చెప్పన్నా మన పేరు చెప్తే కిలో 40 రూపాయలకి ఇస్తుంది. ఎట్లా అమ్ముతారా ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నావు నీడ గత 4 సంవత్సరాలు అవుతాను ఇక్కడ అమ్మవాటి. అవునా కాకపోతే ఆంటీ జీతం వేస్తుంది. అవునా ఇప్పుడు ఆల్రెడీ ఇంకా పోలే వైజాగ్ కాలనీకి గంజులు ఇక్కడ తీసుకున్నాం. ఆ గంజులు సరిపోవనేసి ఇంకొక గంజులు తీసుకున్నాం మేము. ఆంటీకి థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే ఆంటీ థ్యాంక్స్ మమ్మల్ని నమ్మి ఎవరన్నా వైజాగ్ కాలనీకి పోవాలనుకుంటే గిట్ట ఈ ఆంటీ దగ్గర షాప్ ఉన్నది. షాపు అది చూసుకొని కూరగాయలు అన్నీ ఇక్కడనే తీసుకోవాలి, ఎక్కడ కూడా తీసుకోకండి. ఇక్కడ మంచిగా ధర అన్నీ కరెక్ట్ ఉంటాయి, తక్కువ రేట్లోనే. మీకు గంజులు కావాలన్నా ఏం కావాలన్నా కూడా ఇక్కడ తీసుకోండి. తీసుకోకుండా ఆంటీ మమ్మల్ని నమ్మి గంజులు అన్ని ఇచ్చింది. అడ్వాన్స్ ఏం తీసుకోకుండా మేము చూస్తే మంచోళ్ళ లెక్క ఉంటాం కాబట్టి, మేము మంచోళ్ళమే అఫ్కోర్స్ మంచోళ్ళే కాబట్టి మమ్మల్ని నమ్మి గంజులు అవన్నీ ఇచ్చింది. రోడ్డు మీద మేక వాడదామా? ఇక మేకను వద్దాం అనుకున్నాం కానీ బడ్జెట్ బాగా క్లీన్ చేసేటోళ్ళు మేకలు ఎవరికి పోయారు. సో వీళ్ళు ఏసీ వేసుకొని కూర్చుంటారు, మేము ఎండలు నిలబడి ఆంటీ బతిలాడి గంజులు తీసుకొని వచ్చినాం. ఇప్పుడు వీళ్ళేమో మంచిగా ఏసీ వేసుకొని కూర్చుంటారు. ఇక ఏం చెప్పు ఎప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ స్టార్ట్ అవుతారు. నవ్వాలనిపించింది, నవ్వేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. బాయ్ ఫ్రెండ్స్. ఏసీ వేసుకొని మంచిగా అన్నారు ఇవాళదాకా. విటమిన్ డి కోసం ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళు, మా కోసం కాదు. విటమిన్ FG కోసం కూడా ఉన్నది. పంటి ఉంది అట్ లాస్ట్కి కెమెరా అడుగుతాం చూడండి, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసి ఉంటారు పంటి. నెక్స్ట్ బ్లాగ్ కామెంట్స్ వస్తున్నాయి, బంటి బంటి కాదు కంపెనీ మొత్తం బ్లాగ్ అంటారు మొత్తం బ్లాగ్. ఎందుకంటే ఇక్కడ మా బాబా ఉంది లక్ష్మీపురం, మేము వచ్చేసి లక్ష్మీపురం నాలుగు బయట పెట్టినా బ్లూటూత్ కనెక్ట్ అయింది. ఫైనల్లీ వైజాగ్ కాలనీకి రీచ్ అయినాం. ఇక్కడ సామాన్ తీసుకున్నాం, ఉప్పు కారం మసాలా అల్లం, చికెన్ కొట్టిస్తున్నాం ఆల్రెడీ. అక్షయ్ భాయ్ పేగులు కూడా పట్టుకొస్తాడు. ప్రొటెక్షన్ ముఖ్యం, సేఫ్టీ అదే కాలుతుంది గంజులు. అనుకుంటాం పేగులు అంటా. ఇదే వైజాగ్ కాలనీ అంటే. పెట్రోల్ అయిపోయింది, డబ్బులు ఇవాళ వాడుకున్నారు. నువ్వు జర్రా కమా డబ్బులు. ఇవాళ కారు దొబ్బుకుంటే కూర్చుంటుంది మంచిగా.
అంటే చేసేసింది కారు మీద అంత జస్ట్ చేసింది అంతే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఎప్పుడైనా వచ్చినానుకో మన అమ్మగారు విజిట్ చేయండి, మనకు తక్కువనే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తుంది. రీజనబుల్ రేట్లే ఉన్నాయి, రీజనబుల్ రేట్ అండ్ మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది. బీకప్ తర్వాత బీకప్ ముందు ఏదో రిలీవ్ పెడుతున్నాను. నువ్వు అయితే చూడు నేను తీసుకుంటా వద్దు డైరెక్ట్ అసలు ఎట్టు ఏం తెలుస్తలేదు. సరిపోయింది, కరెక్ట్ అయింది. వేడి వేడి అన్నంలో కాస్తంత ఆవకాయ. కర్రీ ఎట్లా వేయాలో చెప్తుంది. కర్రీ దానామా కర్రీ ఎట్లా వేయాలో చెప్తుంది. అదే మళ్ళీ ఎక్కువ పోయలే అందుకే అడుగుతున్నా. అంటే అయితే మస్తు చేసింది కర్రీ. ఎవరైనా అత్త ఇక్కడికే రాలి. ఇక చూడలేదు ఇక్కడ అడ్రస్ చౌరస్తా ఉంటుంది ఇక్కడ. అప్పుడు పోలీస్ స్టేషన్ లో పండ పెడతారు చూడు, కర్ర ఒకటి తీసుకువచ్చి అది పెట్టుకుని వాడే ఉద్దేశంతో అన్నాడు. ఈ బ్లాగర్ సెటప్ అయ్యారు. ఎంతైనా 2000 ఎందుకు 2000 మొత్తం వంట గింట మొత్తం 2 లివర్లు వేస్తా. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, అన్ని కర్రీ. ఎక్కడ మీ అడ్రస్ చెప్పులు ఆంటీ? అడ్రస్ చెప్పుల్లి. మా అడ్రస్ నేరగం మండలం, గద్దమునిగల్ జిల్లా, గ్రామం గద్దమునిగల్, నేరగం మండలం. కుమారాంటి వాళ్ళ చెల్లెలు ఎవరికి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి కుక్ చేయించుకోవాలి. రావాలి తప్పకుండా. అన్నీ దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. మందు ఇందు పొందు అన్ని డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తారు. మన వీడియో చూపెట్టి అడిగితే డిస్కౌంట్ కూడా ఇస్తుంది ఆంటీ. సో రైట్, బాయ్ ఆంటీ. బాయ్ బాయ్ ఆంటీ, కుమారాంటీ. నేను కూడా అడగొచ్చుంటా. నేను కింద వచ్చి ఒక ఉల్లిగడ్డ పోయి. లివర్ల కోసం కొట్టుకుంటా ఆకలి అవుతుంది. క్లారిటీ సార్, తీసి పెట్టు అంటే తీసి ప్లేట్లో పెట్టు, లేకపోతే తిని. ఏం గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు నిన్నంటాను? నిన్నే అనేది. ఉల్లిగడ్డ చేతిలో ఉల్లిగడ్డ పోయి ఫస్ట్. తీసి పెట్టంటే పక్కన తీసి. కుమారాంటి చికెన్ మంచిగా వైజాగ్ కాలనీలో తినేసినాం ఆల్రెడీ. మంచిగా ఫుడ్ అండిపించుకొని ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్ ఉన్నది. సో ఇక్కడికి ఎక్కుదాం, ఒకసారి ఎక్కి పైనకి ఎక్కి చూద్దాం పైన నుంచి ఎట్లా కనబడతాను. పైనకి పోవాలి, కింద పడుతుంది మరి ఊగుతుంది బ్రిడ్జ్. Hey guys, you can see the Avengers woman. మచాలే మచాలే ఇప్పుడే నాగార్జున సాగర్ డ్యామ్కి వచ్చినాం, కానీ గూగుల్ మ్యాప్స్ మమ్మల్ని రాంగ్ తీసుకొచ్చినాయి, కిందికి తీసుకొచ్చినాయి. సో శరత్ భాయ్ పోయి అడుగుతాడు పోలీసు వాళ్ళను, ఏమంటారో చూడాలి ఒకసారి. ఇప్పుడు ఏందట?
సో టైమింగ్స్ మార్చిల్లంట. స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నారట ఈ డ్యామ్. అట్లా మాకు 6 వరకే అలవాట. సో ఇక్కడ దాకా వచ్చి వేస్ట్ అయింది. ఫుల్ ట్యాంక్ కొట్టించుకుని వచ్చినాం మళ్ళీ. ఫైనల్లీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. తుక్కు కూడా రీచ్ అయినాం. వీళ్ళందరినీ డ్రాప్ చేసి వెళ్ళిపోయినారు పోయి కథ. సాయిరామ్ 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 సాయిరామ్